దేవదూత బూర శబ్దముతోనూ మేఘవాహనుడై ప్రభువు వస్తూ ఉన్నాడు. చీకటి సూర్యుని కమ్ముతుంది, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశపు శక్తులు కదిలింపబడతాయి. మేలుకో లోకమా, ప్రభును చేరుకో. అంత్యదినములు అపాయ కాలములు, అంత్యదినములు అపాయ కాలములు. అలసతో జీవింతు ఎన్నాళ్ళు క్రైస్తవ, అలసతో జీవింతు ఎన్నాళ్ళు క్రైస్తవ. అక్షయుడేసుని అలరించుమా, అంత్యదినములు అపాయ కాలములు. రాజ్యము పైకి రాజ్యముల్, జనముల పైకి జనములు లేచెను. ఆ రాజ్యము పైకి రాజ్యముల్, జనముల పైకి జనములు లేచెను. ఎటు చూచినను కరువులేగా, భూకంపముల భయమే కలిగే. వేదనలకు ఇది ఆరంభము, వేదనలకు ఇది ఆరంభము. అంత్యదినములు అపాయ కాలములు. ప్రభునందు ప్రియులరా, ఈ దినమందు ఆదికాండములో 8వ అధ్యాయంలో జరిగినటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే ఇవి అంత్యదినాలు. సృష్టి ఆరంభంలో కూడా కొన్ని వేల సంవత్సరాల క్రిందట నోవహు అనేటటువంటి నీతిమంతుని కాలంలో కూడా జనులు దేవుని లెక్క చేయక, దేవుని మాట వినక, వారి దుష్టత్వాన్ని భూమి మీద కనపరుస్తూ, ఏమి రాయబడిందంటే భూమి బలాత్కారంతో నిండి ఉందని రాయబడింది. ఆ దినాలలో దేవుడు నోవహు ద్వారా ఒక ఓడను నిర్మించాడు. ఆ ఓడ నిర్మించడానికి దాని పొడవు ఇంత ఉండాలని, దాని వెడల్పు ఇంత ఉండాలని, దాని ఎత్తు ఇంత ఉండాలని, అది ఇన్ని అంతస్తులుగా ఉండాలని, దానికి ఇన్ని కిటికీలు ఉండాలని, దానికి ఉండవలసిన తలుపును గురించి అన్ని లెక్కలు, దానిని ఏ కర్రతో చేయాలి, ఆ ఓడను గురించి అన్ని వివరణలు నోవహుకు చెప్పాడు. నోవహు దేవుని మాట ఆలకించి ఆయన చెప్పినట్లుగా ఆయన చేశాడు. తన సొంత ఆలోచనతో దానిని చేయలేదు. అందుకని నోవహు నీతిమంతుడు, నోవహు నిందారహితుడు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చాడు. ఈ ఓడ ఎందుకు కట్టబడిందంటే ఆ దినాలలో 40 దినాలు ప్రచండమైనటువంటి జలప్రళయము భూమిని నాశనం చేయబోతుందని దేవుడు ముందుగానే చెప్పాడు. దేవుడైతే చెప్పాడు, నోవహు విన్నాడు, దేవుని యొక్క మాటను ప్రకటించాడు నోవహు. కానీ ఆనాటి తరము, ఆనాటి జనులు, అప్పుడు కూడా జనులు బాగా పెరిగిపోయారు, కానీ వారు లెక్క చేయలేదు. నోవహు 120 సంవత్సరాలు బోధించాడంట, కానీ నోవహు మాటను ఎవరు వినలేదు. నోవహు ప్రకటించినటువంటి మాట దేవుడు చెప్పిన మాటే, దేవుడు చెప్పమన్న మాటనే చెప్పాడు. కానీ జనులలో దుష్టత్వము ఉన్నందువలన, చెడు ఉన్నందువలన, అవిధేయత ఉన్నందువలన, వారు దేవుని సన్నిధిలో చెడిపోయినందువలన వారు దేవుని మాట వినలేదు. నోహా చెప్పినటువంటి మాట కూడా త్రోసివేశారు. అయితే ఆ దినములలో జలప్రళయం వచ్చింది. 40 దినాలు రాత్రింబగలగా జలప్రళయం వచ్చింది. ఆకాశ జలములు కురిచాయి, భూజలములు వచ్చాయి. కాబట్టి లోకమంతా కూడా జలప్రళయముతో నిండిపోయింది. అందుకనే నోవహు కట్టిన ఓడ
సురక్షితముగా నీటి మీద ప్రయాణం చేసింది. అయితే ఇప్పుడు నోవాహుతో పాటు 80 ఓడలో ఉన్నారు. సకల విధములైన జీవరాశులు, అవి మృగాలు కావచ్చు, పక్షులు కావచ్చు, ప్రాకుజీవులు కావచ్చు. దేవుడు ప్రతి వాటిని కూడా ఆడ మగ రెండేసి ఓడలోనికి వెళ్ళే ఆజ్ఞ ఇచ్చాడు. అవన్నీ కూడా దేవుని మాటకు లోబడ్డాయి. పవిత్రమైన వాటిని మాత్రము 7 చప్పున వెళ్ళడానికి అనుమతించాడు. అవి అలాగనే వెళ్ళాయి. ఈ రీతిగా ఆ ఓడలో దేవుని యొక్క మాట ప్రకారముగా జీవరాశులు ఉన్నాయి, ప్రాకేయి ఉన్నాయి, ఎగిరేయి ఉన్నాయి, నడిచేయి ఉన్నాయి. కాబట్టి మరి ఇతర మృగాలు కూడా, జంతువులు కూడా ఉన్నాయి, ఇతర ప్రాణులు కూడా ఉన్నాయి. అయితే దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాడని ఆదికాండము 8వ అధ్యాయం 1వ వాక్యంలో రాయబడింది. నిజంగా దేవుడు జ్ఞాపకం చేసుకోకపోతే మానవుడు ఏ పాటి వాడండి? ఆంథ్రోపాలజీలో మొట్టమొదటిగా మనం చూసేది ఏంటంటే, ఆంథ్రోపాలజీ అంటే మానవ శాస్త్రం. ఇది లిటరేచర్ చదివే విద్యార్థులు ఆంథ్రోపాలజీ చదువుతారు, ఫిలాసఫీ చదివే వాళ్ళు కూడా ఆంథ్రోపాలజీ చదువుతారు. ఆంథ్రోపాలజీ అనేది మానవ శాస్త్రం కాబట్టి చాలా ప్రాముఖ్యమైన శాస్త్రమే ప్రపంచంలో. మనిషిని గురించి తెలుసుకోవాలి. కానీ పాత నిబంధన కాలంలోనే దావీదు ఇశ్రాయేలీయులు రాజుగా ఉన్నప్పుడు 8వ కీర్తనలో మానవుని గురించి ఎంతో చక్కగా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి ఎంతో చక్కని కీర్తన పాడాడు. మానవుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏ పాటివాడు అని ప్రశ్నిస్తాడు. అది పెద్ద వేదాంతము. నిజమే, దేవుడు మానవుని జ్ఞాపకం చేసుకోవటం ఏంటి అనే విషయాన్ని మనం ధ్యానిస్తే, ప్రియమైన వాళ్ళరా, మానవుడు ఎపాటివాడు? అంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటివాడు, ఊపిరి వంటివాడు. అయినా కానీ మానవుని శ్రేష్టముగా ప్రేమిస్తున్నాడు. అయినా కానీ దేవుడు మానవుని ఎంతో జ్ఞాపకం చేసుకునిచున్నాడు. మానవుని కొరకు ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడు. మానవుని కొరకే ఆయన మరణించవలసి వచ్చింది. లేకపోతే ఇంకొక మాటలో చెప్పాలంటే, మానవుని కొరకే మరణము లేని దేవుడు భూలోకానికి రావలసి వచ్చింది. సిలువ మ్రాను మీద వేలాడవలసి వచ్చింది. తన రక్తం అంతా కూడా ధారపోయవలసి వచ్చింది. తన ప్రాణాన్ని సిలువలో పెట్టవలసి వచ్చింది. మానవుని కొరకు దేవుడు చేసే కార్యాలన్నీ కూడా సృష్టి ఆరంభము నుండి ఇప్పటి వరకు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూనే ఉన్నాడు. అందుకని ఆయన దేవుడు, మనము మానవులమై ఉన్నాము. ఇక్కడ 8వ అధ్యాయంలో 1వ వాక్యంలో చూస్తే, దేవుడు నోవాహును అతనితో కూడా ఓడలోనున్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు భూమి మీద వాయువు విసురునట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయింది. ఎందుకంటే భూలోకము జల ప్రళయం అయిపోయింది. ఎక్కడ కూడా ఒక మొక్క కనపడటం కానీ, వృక్షం కనపడటం కానీ, కొండ కనపడటం కానీ, నేల కనపడటం కానీ లేకుండా అంత జలమయమైపోయింది నోవాహు దినములలో. అలాంటి దినాలలో ఈ ఓడలో ఉన్నది ఎవరెవరంటే 80 మాత్రమే. మానవ జాతి 80 ఉన్నారు. ఇక జంతువులలో కానీ, ప్రాకు జీవులలో కానీ, ఎగిరే పక్షులలో కానీ రెండేసి ఆడామగా ఉన్నాయి. పవిత్రమైన జీవులైతే 7 ఉన్నాయి. వీటన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అని రాయబడింది. అయితే ఈ యొక్క జలప్రలయం అనే నీరు తగ్గిపోవాలంటే దేవుడు అప్పుడు ఏం చేశాడంటే, భూమి మీద వాయువు విసురున్నట్లు చేయటం వలన నీళ్లు తగ్గిపోయాయి. ఇక 2వ వచనానికి వస్తే, అగాధ జలముల ఊటలను ఆకాశపు తూములను మూయబడిన. అప్పటి వరకు జలప్రలయము భూమి మీద ఎలా వచ్చిందంటే, అగాధ జల ఊటలుగా వచ్చింది భూమి మీదకి జలప్రలయం. ఆకాశపు తూములు తెరవబడి జలప్రలయము భూమి మీదకి వచ్చినట్లుగా రాయబడింది. అయితే ఆ ఆకాశపు తూములను దేవుడు మూసేశాడు. ఆకాశము నుండి కురియుచున్న ప్రచండ వర్షము నిలిచిపోయాను. ఎందుకంటే ప్రకృతి దేవుని మాట వింటుందండి.
ఆయన గాలిని గద్దించగా గాలి ఆగిపోయిందని, మిక్కిలి నిమ్మలమైపోయిందని రాయబడింది. అదే మనిషిని గద్దిస్తే మనిషి దేవుని మాట వింటున్నాడా? మనిషికి అర్థమయ్యే రీతిలో ఎన్నో విధాలుగా ఆయన బోధిస్తూనే ఉన్నాడు, నేర్పిస్తూనే ఉన్నాడు. దేవుని మాట నేర్చుకునేటటువంటి మానవుడు ఎవరు? అలా నేర్చుకున్న వ్యక్తే మహనీయుడు అవుతాడు. దావీదు ఎందుకు మహనీయుడు అయ్యాడు? అబ్రహాం ఎందుకు గొప్పవాడయ్యాడు? ఈ భూలోకంలో గొప్పవారు ఎవరంటే దేవుని బిడ్డలే. సైంటిస్టులోకి వెళ్ళండి, దేవుని బిడ్డలే. చరిత్ర పుటల్లోనికి వెళ్ళండి, చరిత్ర ఏం చెప్తుందంటే క్రీస్తు యొక్క దైవత్వము భూలోకములో సాటి చెప్తుంది. కానీ దుర్మార్గం అనేది ఉండటం వలన మనిషి జ్ఞానాన్ని కోల్పోతున్నాడు, దైవాన్ని కోల్పోతున్నాడు, దూరదృష్టిని కోల్పోతున్నాడు, దేవుని దృష్టిలో వెలివేయబడుతున్నాడు, త్రోసివేయబడుతున్నాడు. ఒక చాండాలుడుగానో, ఒక దుర్మార్గుడుగానో, లేకపోతే ఒక నష్టాన్ని కలిగించే వ్యక్తిగానో, లేకపోతే మానవ సమాజాన్ని ముక్కముక్కలుగా చేసేటువంటి వ్యక్తిగానో అయిపోతున్నాడు. ఎందుకంటే జ్ఞానము లోపించటం వలనే. కానీ దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరి ఏడల దయ కలిగి ఉన్నాడు, అందరినీ జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. ఆ దినమున దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి శేషం అనేది మిగిలింది. 2వ వచనంలో చూస్తే అగాధ జలముల ఓటలు, ఆకాశపు తూములు ఇవి మూయబడి ఆకాశము నుండి కురిచేటటువంటి ప్రచండ వర్షము నిలిచిపోయిందని రాయబడింది. అప్పుడు నీళ్లు భూమి మీద నుండి క్రమముగా తీసిపోవచ్చుండెను. 150 దినములైన తరువాత నీళ్లు తగ్గిపోగా 7వ నెల 17వ దినమున వాడ అరారతు కొండల మీద నిలిచారు. చూడండి, దైవ గ్రంథము అంటే దేవుని గ్రంథములో ఆయన చేసిన కార్యాలు ఎంత చక్కగా లెక్కించబడ్డాయో. ఆయన దృష్టిలో, ఆయన లెక్కలో ప్రతిదీ కూడా లెక్కించబడుతుంది. లెక్కలేని తనమైన అనేది ఎక్కడ కనబడుతుందంటే మనుషులోనే కనబడుతుంది. దేవుణ్ణి లెక్క చేయట్లేదు, దేవుని మాటలను లెక్క చేయట్లేదు, తన జీవితాన్ని కూడా లెక్కలేని విధంగా తనే ఏర్పరచుకొనుచున్నాడు. ఈ యొక్క అధునూతన యుగములో మానవ జీవితము చాలా దుర్భరమైన స్థితికి వచ్చేసింది. కావున ప్రభునందు ప్రియులరా, ఇక్కడ 7వ నెల 17వ దినమున వాడ అరారాతు కొండల మీద నిలిచినంటే చూడండి, నెలల లెక్క, దినముల లెక్క, మరి ప్రతి లెక్క కూడా దేవుడు ఎంతో క్షుణ్ణంగా, ఎంతో జాగ్రత్తగా వ్రాయించి ఉంచాడు. అదే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. మనం ఏ చరిత్ర చదివినా, ఏ విషయాన్ని చదివినా కానీ అలా లేదు. కానీ మీరు బైబిల్ చదివి చూడండి, ఎంతో జ్ఞానంగా కనపడుతుంది, ఎంతో లెక్కగా కనపడుతుంది. అది మనుషుని యొక్క లెక్క కానే కాదు, దేవుడే రాయించాడు, అది జ్ఞాపకార్థంగా ఉంచాడు. ఎందుకంటే భూజనులు మరి ఎన్నో తరాలు గతించిపోతున్నాయి, కోట్ల మంది పుడుతున్నారు, కోట్ల మంది గతించిపోతున్నారు. కానీ దేవుని యొక్క మాట స్వాస్థ్యంగా ఉండు నిమిత్తమై ఆయన అంతా కూడా లెక్క ప్రకారంగా ఉంచాడు. కాబట్టి దేవుని వాక్కు సుస్థిరమైనది. అయితే నేల మీద నీళ్లు తగ్గాయో లేదా సమాచారం తెలియాలి. ఎవరికి? నోవాహుకు తెలియాలి. ఎందుకంటే నోవాహుతో పాటు 80 మనుషులు ఉన్నారు, జీవరాశులు ఉన్నాయి, పక్షులున్నాయి, జంతువులు ఉన్నాయి. ఇవన్నీ కూడా నీళ్లు తగ్గితే కదా భూమి మీదకి వచ్చేది. కాబట్టి ఆ నీళ్లు తగ్గాయో లేదని చూడటానికి నోవాహు ఒక పథకాన్ని రూపొందించాడు. 5వ వచనంలో చూస్తే నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చును. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడెను. ఏ దేశ చరిత్రలో కూడా ఇంత వివరణ లెక్క లేనే లేదు. ఎన్నో తుఫాన్లు వస్తున్నాయి,
ఎన్నో భూకంపాలు వస్తున్నాయి, ఎన్నో ప్రళయాలు వస్తున్నాయి, వచ్చిపోయాయని దేశ చరిత్రలో లేతే ఆ వార్తలలో రాసి ఉంటమే. కానీ ఇన్ని గంటలకు వచ్చాయి, ఇన్ని గంటలకు పోయింది, ఇలా ఉంది పరిస్థితి అనే ఆ పరిస్థితుల యొక్క సమీక్ష అనేది సరిగ్గా లేదు. ఎందుకంటే ఇది మానవ లెక్క, కానీ పరిశుద్ధ గ్రంథము దేవుని లెక్క. దేవుడు రాయించినటువంటిది, దేవుడు చెప్పినటువంటిది, దేవుడు చేసినటువంటిది, దేవుడు చేయబోతున్నటువంటిది పరిశుద్ధ గ్రంథము. ఆ గ్రంథాన్ని గురించి మనం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయాలి. చూడండి, నీళ్లు 10వ నెల వరకు క్రమముగా తగ్గుచూ వచ్చును. 10వ నెల మొదటి దినమున కొండల శిఖరములు కనబడ్డాయి. కొండల శిఖరాలు ఎప్పుడు కనబడ్డాయంటే 10వ నెల మొదటి దినమున కనబడ్డట్టుగా రాయబడి ఉంది. 6వ వచనములో 40 దినములైన తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తీసి ఒక కాకిని వెలుపలికి పోవిడిచెను. నేను ఎక్కువగా తెలుగు బైబిల్ కంటే ఇంగ్లీష్ బైబిల్ ఎక్కువ చదువుతా. ఎందుకంటే ఇంగ్లీష్ బైబిల్ చదివితే అర్థం ఎక్కువ అవుతుంది నాకు. తెలుగు బైబిల్ మరి కొన్ని మాటలు నాకు అర్థం కాక ఇంగ్లీష్ బైబిలే ఎక్కువ చదువుతా. ఇంగ్లీష్ బైబిల్ ఏమనుందంటే ర్యావిన్ అని ఉంది. ఈ యొక్క ర్యావిన్ అనేటటువంటి పదాన్ని మనం డిక్షనరీకి వెళితే ఈ యొక్క ర్యావిన్ అనేటటువంటిది అరణ్యములో జీవించేటటువంటి ఒక పక్షి జాతి, కాకే. కానీ మన భాషలో చెప్పాలంటే మహాకాకి. మహాకీకర అరణ్యాలలో తిరుగుతాయి. ఏలియా కాలంలో ఈ యొక్క ర్యావిన్స్ ఉన్నాయి. నోవాహు యొక్క జలప్రళయంలో కూడా ఈ యొక్క ర్యావిన్స్ ఉన్నాయి. కాబట్టి ఇంగ్లీష్ బైబిల్లో ర్యావిన్ అని రాయబడింది. మరి మన ఇళ్ళ దగ్గర తిరుగుతాయి కాకులు, వాటిని ర్యావిన్ అనరు. వాటిని ఏమంటారంటే కాకులు అంటారు, క్రో అంటారు. ఒక నల్లటి కాకిని అంటే మహా అరణ్యములలో తిరిగే మహాకాకిని ఆ యొక్క నోవాహు కిటికీ తీసి దానిని వెలుపలకు పోవిడిచాడు. ఎందుకొరకంటే ఈ నోవాహుకి ఏం కావాలంటే సమాచారం కావాలి. భూమి మీద నీళ్ళు ఎంతవరకు ఉన్నాయి, ఎన్ని రోజులు తగ్గుతాయి, భూమి మీద అడుగు పెట్టడానికి వాతావరణం ఎప్పుడు క్లియర్ అవుతుంది, ఈ సమాచారం తెలియటానికి ఈ యొక్క మహారణ్యములలో తిరిగేటటువంటి ఒక నల్లటి కాకిని బయటికి పోవిడిచాడు. కానీ ఇది మహాకాకి కాబట్టి అది బయటికి పోయింది. కానీ వెళ్ళి భూమి మీద నుండి నీళ్లు ఇంకిపోవు వరకు ఇటు అటు తిరుగుతూనే ఉంది. దానికి ఆ ఓపిక ఉంది, తిరిగేటటువంటి అది అరణ్యంలో తిరిగేది కాబట్టి అది ఆ యొక్క ఓడలోనికి రావాలని అనుకోలే. అది తిరిగి రాలేదు, అది వెళ్ళింది, అలా తిరుగుతూనే ఉంది. అంటే నోవాహుకుని ఏ విధమైన సమాచారం తేలేదు కాకి. అప్పుడు నోవాహుకు ఇంకొక ఆలోచన తట్టింది. ఆ నీళ్లు భూమి మీద తగ్గాయో లేవో అని తెలుసుకోవడానికి ఆ యొక్క ఓడలో ఉన్న ఒక నల్ల పావురమును ఒక దానిని వెలుపలికి పోవిడిచాడని రాయబడింది. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని ఎద్దుకు తిరిగి వచ్చును. అప్పుడు అతడు చేయి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకునేను. ఈ యొక్క నల్లపావురం అనేది స్వల్పమైన పక్షులలో స్వల్పమైనటువంటిది కాబట్టి ఇది ఉదయకాలము బయలుదేరింది. ఈ యొక్క నోవాహుకు సమాచారం తేవాలని తిరిగింది, కానీ ఎక్కడా చోటు దొరకల. దాని కాలు నిలపడానికి ఎక్కడైనా చోటు దొరికితే అక్కడే తన నివాసం ఏర్పాటు చేసుకునేదేమో. ఎక్కడా చోటు దొరకలేదు కాబట్టి తిరిగి సాయంకాలానికి తిరిగి ఆ యొక్క నోవాహు దగ్గరికే వచ్చింది. అప్పుడు నోవాహు ఏం చేశాడంటే ఆ ఓడ కిటికీ తలుపు తెరిచి తన చేయి చాచి దాన్ని పట్టుకొని లోపలికి తీసుకున్నాడు. అంటే ఇక నల్ల పావురం తిరిగి వచ్చటం వలన నోవాహు ఉద్దేశించిన ఉద్దేశం ఏంటంటే ఇంకా భూమి మీద నీళ్లు తగ్గలేదు, ఇంకా కొన్ని దినాలు పడుతుంది అని ఆగిపోయాడు. ఆ తర్వాత ఇంకొక వారం రోజులు అయ్యాక, వారం అంటే 7 రోజుల తర్వాత అదే నల్లపావురాన్ని మరలా వెలుపలికి పోవిడిచాడని రాయబడింది. చూడండి 10వ వచనంలో చూస్తే అతడు మరి 7 దినములు తాళి మరలా
ఆ నల్ల పావురమును ఓడలో నుంచి వెలుపలికి పోవిడిచెను. 11వ వచనంలో చూస్తే సాయంకాలం అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలివ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీళ్లు భూమి మీద నుండి తగ్గిపోయినని నోవాహునకు తెలిసెను. చూడండి, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, రెండవ మారు మాత్రము ఆ నల్ల పావురము తిరిగి ఒక ఒలివ చెట్టు యొక్క ఆకును తుంచి దాన్ని నోట పెట్టుకుని నోవాహు దగ్గరికి వచ్చింది. అప్పుడు నోవాహు దాన్ని గుర్తించినప్పుడు నీళ్లు తగ్గాయి, పర్వాలేదు అనే సమాచారము నల్ల పావురము ద్వారా తెలుసుకున్నాడు. అంటే అరణ్యములో తిరిగే మహాకాకి వలన నోవాహు ఏ విధమైన సమాచారాన్ని రాబట్టుకోలేదు. కానీ రెండవ మారు విడిచినటువంటి నల్ల పావురము ద్వారా నోవాహు భూమి యొక్క పరిస్థితిని రాబట్టుకున్నాడు. 12వ వచనములు చూస్తే అతడు ఇంకా మరి 7 దినములు తాళి ఆ పావురమును వెలుపలికి పోవిడిచెను. ఆ తర్వాత అది అతని వద్దకి తిరిగి రాలేదు. 3వసారి వదిలిపెట్టాడు నల్ల పావురాన్ని. ఎందుకంటే భూమి మీద నీళ్లు తగ్గిపోయాయి కాబట్టి, చెట్లు చేమలన్నీ కూడా కనబడుతున్నాయి కాబట్టి, ఆ పావురం తిరగటానికి ఉండటానికి అంతా వసతిగా ఉంది కాబట్టి అది తిరిగి నోవాహు దగ్గరికి రాలేదు. అది తన నివాసం ఏర్పాటు చేసుకొని ఆ నివాసంలో ఉండడం ప్రారంభించిందన్నమాట. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రియమైన వాళ్ళరా, ఈ రీతిగా నల్ల పావురం అనే ఈ యొక్క పావురము ద్వారా ఆ జలప్రళయ దినాలలో నోవాహు సమాచారాన్ని సంపాదించాడు. అంటే మనము మన ద్వారా దేవునికి లేతే దేవునికి పనికి ఏం కలగాలంటే సహాయం కలిగే వారంగా ఉండాలి. కీకరారణ్యంలో తిరిగేటటువంటి ఒక కాకిని పోలిని ఉండక గూటికి తిరిగి వచ్చేటటువంటి పావురమును పోలిని ఉండాలి. కాబట్టి నీవు పగలంతా నువ్వు పని చేయి, కానీ సాయంత్రానికి నీ ఇంటికి రావాలి. అలానే నువ్వు 6 దినాలు పని చేయి, ఒక దినము దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించు. లేతే ఒక దినమని కాదు, 7 దినాలలో నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు దేవుని సన్నిధికి రావడం అలవర్చుకో. ఎందుకంటే నీకున్న పనులు నువ్వు చూసుకో, దేవుని సన్నిధికి కూడా రావటం నేర్చుకో. నీవు రావాలి, పోవాలి. నీ వచ్చుడు ద్వారా నీవు పోవుడు ద్వారా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ద్వారా మంచి సమాచారం అనేది తెలుస్తుంది. ఉపయోగకరమైన సమాచారము నీ వలన జరుగుతుంది. ఈ కడవరి దినాలలో మరి నీ వలన ఏ విధమైన సమాచారము వస్తుంది? ఈ అంత్య దినాలలో చూడండి, మనము దేవుని పిల్లలము కాబట్టి మన ద్వారా దేవుని పనికి ఏదైనా ఉపయోగం కలుగుతుందా? సంఘములు ఏదైనా ఉపయోగం కలుగుతుందా? సేవలు ఏదైనా ఉపయోగం కలుగుతుందా? మరి సామాన్యమైన పక్షుల వలనే ఒక సమాచారం కలిగితే మానవులమైన మన ద్వారా దేవునికి ఎంత ఉపయోగం ఉండాలి? దేవునికి చాలామంది వ్యతిరేకులుగా జీవిస్తున్నారు. దేవుని పనికి అడ్డుబండలుగా జీవించేవారు కలరు. దేవుని పనిని పాడు చేయాలనే పరిస్థితి కూడా కలిగించేవారు కలరు. ఈ కడవరి దినాలలో ఎక్కువగా దేవుని పనిని ఎలా పాడు చేయాలి, పథకాల మీద పథకాలు వేస్తున్నారు, ప్రణాళికల మీద ప్రణాళికలు వేస్తున్నారు. కానీ దేవుడు ఉద్దేశించింది అది జరిగి తీరుతుంది. ప్రపంచమంతటిలో కూడా ఈ భూమి గతించిన, ఆకాశములు గతించిన, మొత్తం మీద దేవుని ఉద్దేశమేనా జరుగుతుంది. అపోస్తలుడు పౌలు అంటాడు, జ్ఞాని ఏమయ్యాను, మరి ఎన్నికైన వాడు ఏమయ్యాడు, శాస్త్రి ఏమయ్యాడు అని కొన్ని ప్రశ్నలు వేస్తాడు. మరి భూలోకంలో చాలామంది ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, అధికారము గలవారు ఉన్నారు, హంగు గలవారు ఉన్నారు. కానీ దేవుని ప్రణాళికలోనికి ఎవరు వస్తారో, దేవుని పనిలో ఎవరు పాలు పంపులు పొందుకుంటారో ఆ మనుషుడు ధన్యుడు, ఆ వ్యక్తి ధన్యుడు. కాబట్టి ప్రియులరా,
దేవుని పనికి వ్యతిరేకంగా వచ్చే ఏ మానవ శక్తి అయినా, ఏ అధికార శక్తి అయినా, ఏ విధమైన కుట్రాశక్తి అయినా అది నాశనము కాక తప్పదు. ఈ యొక్క అంత్య దినాలలో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, అంత్య దినాలలో దేవుని పనికి ఎదురవుతున్నటువంటి ఆటంకాలన్నీ కూడా వినాశనాన్ని కనపరుస్తున్నాయి. ఈనాడు దేవుని పనికి ఎన్నో రకాలైన శత్రు పోరాటాలు ఎదురవుతున్నాయి. సంఘాలుగా కూడి ప్రార్థించాలంటే ఇబ్బంది అవుతుంది, లేతే ఒక స్వార్థ కూడికలు జరిపించాలంటే ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా ఎన్నెన్నో దైవ కార్యక్రమాలు చేయాలంటే ఇబ్బంది అవుతుంది. మరి మిగిలిన ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ ఏ ఇబ్బంది లేదు. లౌడ్ స్పీకర్లకు పర్మిషన్లు అక్కర్లేదు. కానీ ప్రియమైన వాళ్ళరా, దేవుని పని అంటే సృష్టికర్త అయినటువంటి రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పని. ఆయన సజీవుడైన దేవుడు. ఆయన నీ కొరకు, నా కొరకు, మానవులందరి రక్షణ కొరకు బలైన దేవుడు. ఆయన త్వరగా రాబోతున్నటువంటి దేవుడు. ఆయన పనిని ఎందుకు పాడు చేయటానికి? నీ హృదయంలో చెడ్డ ఆలోచనలతో నీవు దారులు వెతుకుతున్నావు. కాబట్టి అంత్య దినాలలో దేవుని పనికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి విషయాలను గురించి నేను మాట్లాడుతున్నా. ఆనాడు నోవాహు ద్వారా జంతుజాలము దక్కింది, మానవ జాతి దక్కింది. కాబట్టి నోవాహు యొక్క కుమారుల మూలంగానే భూప్రపంచం అంతటిలో కూడా మానవ జాతి మళ్ళా విస్తరింపబడ్డారని బైబిల్లో రాయబడింది. పెలుగు కాలంలో భూమి విభజింపబడిందని రాయబడింది. కాబట్టి ప్రియులారా, ఈనాడు మానవులు ఉన్నారంటే ఎవరెవరైనా కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, ఆఫ్రికన్స్ కావచ్చు, అమెరికన్స్ కావచ్చు, ఆస్ట్రేలియన్స్ కావచ్చు, ఎనీ కంట్రీ ఆఫ్ పీపుల్, బట్ దే ఆర్ ద హ్యూమన్ బీయింగ్. వారు మానవ జాతి, దేవుని యొక్క నిర్మాణం, దేవుడు సృజించినటువంటి ప్రజలు. కాబట్టి ఆయనను ఆరాధించాలి, ఆయనను సేవించాలి, ఆయన పనిలో పాలు పంపులు పొందుకునే వారుగా ఉండాలి. కానీ దేవుని పనికి వ్యతిరేకులుగా ఉండకూడదు. ఎవరైతే ఈ అంత్య దినాలలో వ్యతిరేకంగా ఉన్నారో వారి మీదికి తప్పనిసరిగా దేవుని ఉగ్రత రాబోతుందని నేను మీకు మనవి చేస్తూ ఈ యొక్క చిన్న సందేశాన్ని ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభు, ఈ యొక్క అంత్య దినాలలో ఏ విధమైన దుష్టశక్తి కూడా తండ్రి నీ పనిని పాడు చేయకుండా, నీ పని కొరకు పాటుపడుటకు, నీ పని కొరకు సహకరించుటకు, నీ పని కొనసాగుటకు కావలసినటువంటి ప్రతి విధమైన సహకారము కలిగి ఉండుటకు మానవునిలో మంచి హృదయాన్ని, సహృదయాన్ని కలిగించి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.